హలో, మిస్టర్ జయలక్ష్మి ఉన్నారా? థ్యాంక్ యూ. అయ్యయ్యో, ఎన్ని మందులు! మందుల షాపే పెట్టొచ్చే. నీ వాళ్ళకం చూస్తుంటే టిఫిన్ క్యారేజీ నిండా మందులు తెచ్చేటట్టే ఉన్నావే. దీంట్లో భోజనం ఏమైనా ఉందా? అమ్మా, మీరు బాగుంటే 5,000 కుటుంబాలు బాగుంటాయి. ప్రారంభించావా మందులి? అమ్మా, రిసెప్షన్ లో 3 తప్పు చేశారు కదా, వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ మాత్రలన్నీ బయట పారేస్తా. వద్దమ్మా, వాళ్ళు పాపం అమ్మా, పిల్లలు గల వాళ్ళు. సరే, నా విషయం అలా ఉంచి ముందు నీ పల్స్ చూపించు. ఏమిట్రా, నాడి కబడ్డీ ఆడుతుంది? కరెక్ట్ గానే ఉంది కదమ్మా. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అది అది అలాంటిది ఏం లేదమ్మా. మరీ అంత సిగ్గుపడకరా, ఆడవాళ్లే నవ్వుతారు. అక్క, కంగ్రాచులేషన్. దేనికిరా? రా చెప్తాను. ఎక్కడికి? ఏమిట్రా, ఏదో పెద్ద రహస్యం చెప్తున్నట్టుగా ఇంత దూరం లాక్కొచ్చావు? రహస్యం కదా, ఆగు చెప్తాను. ఏమిటి? ఏమీ తెలియనట్టు నటించకు. బుద్ధిమంతుల్లో ఉన్న రామరాజుని వల్ల వేసుకున్నావు. అర్థమయ్యేలా చెప్పరా. రామరాజుకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా నీకు? నీ తల వెంట్రుకలు ఉంగరంగా తయారు చేసి వేలుకు పెట్టుకున్నాడు తెలుసా? నిజమా? హలో, ఏం చేస్తున్నావు? అది నేను చెప్పను, నువ్వేం చేస్తున్నావు? అది నేను చెప్పలేను. కొంచెం కొంచెం చెప్తానే. నీళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాను. నీటిలో ఉంచి ఎలా మాట్లాడుతున్నావు? మాట్లాడగలను. గాలి దూరని కారిడోర్లో కూడా నా ఊపిరి నీతో మాట్లాడుతుంది. అవునా? నిన్ను జలచేప ఖర్చు ఉండాలి. జలచేప? అయ్యో, అవును, జలచేప కరుస్తోంది. నువ్వు అలాగే ఉండు, నేను వచ్చి కాపాడుతాను. అయ్యో, ఎలా ఉంది? చెప్పేది రా బయటికి. రామరా, ఏంటి చాలా ఊడిపోతూ ఉంది. దీన్ని ఏనుగు జుట్టు ఉంగరాలు చేసి అమ్ముదాం అనుకుంటున్నా, నీ అభిప్రాయం ఏంటి? అవునవును, మా ఆవిడ కూడా రాజస్థాన్ ఏడాదిలాగా కుప్పలు తెప్పలుగా జుట్టు రాలిపోతుంది. అందులోంచి కొన్ని వెంట్రుకలు తీసి బంగారంతో మిక్స్ చేసి 10 రకాల ఉంగరాలు చేసి కాలు వేలికి చేతి వేలికి తగిలించి ఊరంతా తిరుగుదాం మనం. ఏయ్, నా లవర్ తల వెంట్రుకతో ఉంగరం చేయించుకుంటాను, తన కాలు పోపిన మట్టితో ముగ్గు వేస్తాను. మీకేంట్రా ప్రాబ్లం? అలా రారా దారికి. నీ లవ్ ఇంతవరకు డెవలప్ అయింది. నివురు కప్పి నిప్పులాగా దాటి పెడదాం అనుకున్నావు, అది కుదురుతుందట్రా రోయ్. రామరాజు, నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకుంటే నీ పెళ్లిలో తొలి బంతిలో కూర్చొని ఒక హండారిండా అన్నం తెచ్చి దాంట్లో పెట్టుకొని 2 హండాల సాంబార్ దాంట్లో మునిగి ఊపిరాడి చచ్చిపోతారో సన్నాసి అదవా. రామరాజు, వచ్చే శ్రావణ మాసంలో నువ్వు పెళ్లి చేసుకుంటే ఆషాఢ మాసానికి నేను పిల్లోని ఎత్తుకుంటా కదా. ఒక పువ్వు పుయ్యాలన్నా ఎన్నో రోజులు పడుతుందిరా. ప్రేమ అనేది క్షణంలో పుట్టి నిమిషాల్లో పోయేది కాదు. గాలిని పీలుస్తున్నట్టు ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలి. మోహం చూడు ఎలా ఉందో. తను ఇప్పుడే నన్ను అర్థం చేసుకుంటోంది, నేను తను అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కొద్ది రోజులు మేమిద్దరం కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అలా అర్థం చేసుకోవడం వల్ల దాంపత్యంలో ఏ సమస్య రాదు. గుడ్రా చిన్న, దాంపత్యంలో ఓ మధురానుభూతి ఉందిరా, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. రామరాజు, చక్కని పెళ్లి చేసుకునే మార్గం చూడరా, లేకపోతే మా చెల్లెలు శబర్లా మొదలయ్యి రామ రామ జయ రామ 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 జయ రామ 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 అని కొట్టానంటే. ఆ అమ్మాయిని గురించి అవ్వంటున్నావు, నువ్వు అవ్వలాగా పాట పాడుతున్నావు. ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాడు. ఏ రామరాజు, లవ్ చేయటంలో అంత సుఖం ఉందా? నువ్వు ఎదురు చూడలేదా? ఎక్కడ్రా, నేను కన్ను మూసి తెచ్చేలోగా మా నాయన పెళ్లి చేసుకోమని కళ్యాణ మండపానికి తీసుకెళ్లాడు. నేను తాళి కట్ట పోతున్నా కరెంట్ కట్ అయిపోయింది. కరెంట్ పోయిందా? అయితే తాళి కుడికాలు కట్టావా ఎడంకాలు కట్టావా? నన్ను ఏమన్నా అమాయకుడు అనుకున్నావా? కరెక్ట్ గా నడుకేసి కట్టేసి. ఎలా ఉన్నావమ్మా?
నాకేమిటమ్మా లోటు, మీ అందరి అభిమానంతో ఏ కొరత లేకుండా వేళకి తింటూ హాయిగా నిద్రపోతున్నాను. అవును, పిల్లలెలా చదువుతున్నారు? ఉమ్,